ప్రభు అన్నాడు, ఈయన మాటలు శ్రద్ధగా విన్నవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు అవుతాడు, లేకపోతే వాడి ఇల్లు కూలిపోద్ది అని చెప్పాడు కదా, ఆయన ఇసుకలో కట్టుకున్నవాడు కదా. అందుకు వాక్యం సరిగ్గా వినని వాడి జీవితం, కుటుంబం ఎక్కడో ఒక చోట కుప్పకూలిపోతుంది, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, మరో రకంగా అవ్వచ్చు. అందుకు మీరు ఏం వినుచున్నారో జాగ్రత్త అన్నారు ప్రభు కూడా. ఆత్మ సంబంధమైన చెవులు కలిగినవాడు, చెవు గలవాడు వినుగాక అన్నాడు. వాక్యం వినుటతోనే విశ్వాస జీవితం ముడిపడి ఉంది. అందుకే ఎక్కువ సార్లు వాక్యం విన్నట్లుగా మనల్ని, మన పిల్లల్ని మనం చూసుకోవాలి. వాక్యం వినకుండా వేరేటి అంటే అందులో పెరుగుతారు జ్ఞానం, కానీ వాడు ఇల్లు, వాడి జీవితము ఆత్మ సంబంధమైన బండ మీద కట్టుకోవడానికి వీలు పడదు. లోక సంబంధమైన పునాదులు గట్టిగా వేసుకుంటారు, లోకం గతించిపోతుంది, దాంతోపాటే గతించిపోతారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త అన్నాడు. వాక్యం విన్నది కాబట్టి లూదియా హృదయం తెరవబడింది. వాక్యం విన్నారు కాబట్టి జైల్లో ఉన్న ఖైదీలు విడుదల పొందారు. వాక్యం విన్నారు కాబట్టి 3000 మంది రక్షణ పొందారు, వారు విని అని మాట చూస్తాం. సో అసలు ప్రాథమికంగా క్రైస్తవ లక్షణం ఏంటంటే